ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, జనసేన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా ఈ యొక్క కేసు గురించి మాట్లాడుతున్న పరిస్థితి, తన వల్లే అంతా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఏది వాస్తవం అంటారు? ఈ విషయం జరిగింది 2017 ఆగస్టు 19వ తేదీ అండి. అంటే అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే కూటమిలో ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 2 ఏళ్ళు గడిచినా కూడా కనీసం ఆ కుటుంబానికి అప్పుడు ఏ న్యాయము చేయలేదు. కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి న్యాయం చేస్తూ ఆ చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేట్టుగా చేయడమే కాకుండా సిబిఐ ఎంక్వైరీకి కూడా లెటర్ పెట్టడం జరిగింది, మన అందరము చూసాం. ఈ బెనిఫిట్స్ 5 ఎకరాల పొలము, 5 సెంట్ల ఇంటి స్థలము, అలాగే 8 లక్షల నగదు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగము, ఇవన్నీ కూడా చట్టం ద్వారా రావాల్సినవన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేట్టుగా చేసిన పరిస్థితి మన అందరం చూసాం. కానీ ఈ అంశాన్ని ఒక రాజకీయ అంశంగా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకోవడానికి 2024 ఎన్నికల టైంలో ఆ తల్లిని పక్కన కూర్చోపెట్టుకొని నేను న్యాయం చేస్తాను, ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేస్తాను అంటూ వీళ్ళు అధికారంలో కనుక వస్తే మొదటి సంతకం ఈ కేసు విషయంలోనే పెడతామంటూ చాలా ప్రగల్భాలు పలికిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. చూస్తే ఇప్పుడు 15 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కనీసం స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ ఆ తల్లి అడుగుతుంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అతను రిషికొండ భవనాల్ని పదే వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నారు. అక్కడ ఏమొస్తుందో చూడడం వల్ల నాకు అర్థం కాదు. అందులో 10 నిమిషాలు ఆ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా అని ఆ తల్లి అడుగుతూ ఉంది. అది న్యాయమైన కోరికే కదా. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ ఎంక్వైరీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన సిబిఐ ఎంక్వైరీ ఈరోజు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఈ కూటమి కేంద్రంలో కూడా కూటమిగా ఉంది, ఈ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఎంపీల మద్దతు కనుక ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు వేయట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాము. అంటే రాజకీయ అంశంగా మాత్రమే వాడుకొని వదిలేస్తారా వాళ్ళని? ఎంత అన్యాయం! ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న జత్వానీ అనే మహిళ విషయంలో ఆ కేసు విషయంలో స్పెషల్ ఫ్లైట్స్ వేసి ఆమెను తీసుకొచ్చారు. ప్రభుత్వమే ఖర్చులు పెట్టి అన్ని రకాలుగా ఆ కేసు విషయంలో ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. లాయర్స్ కూడా ప్రభుత్వమే పెట్టిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఐజీ స్థాయి వ్యక్తుల్ని సెక్యూరిటీగా పెట్టారు ఆ మహిళకి. మరి ఒక గిరిజన బాలిక విషయంలో ఇంత దారుణంగా ఎందుకు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? మన రాష్ట్రంలో పుట్టిన ఒక గిరిజన బాలిక మాన ప్రాణాలు మీకు విలువ లేవా? రాజకీయ కక్ష సాధింపు కోసం ఆ జత్వానీ కేసు విషయంలో అంతగా స్పందించారు కదా, ఈ కేసు విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాం. తిరిగి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా ఈ కుటుంబం మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, మాటలతో దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇదేమో లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, సీఎం చేతుల్లో ఉంటుంది అనేసి. మరి ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియదా అది సీఎం చేతుల్లో ఉంటుందని? మరి అదే కూటమిలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సీఎంతో చెప్పి మీరు చేయించాలి కదా. అలాగే అంటూ ఉన్నారు కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు అనేసి చెప్పేసి. మరి కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఇక్కడ జరగలేదు, ఇక్కడ మీరు రాళ్ళుతో ఆ కుటుంబం మీద దాడి చేస్తున్నారు, ఆ తల్లి మనసు మీద దాడి చేస్తున్నారు అనే విషయం మీరు మర్చిపోకండి పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఆమె వీల్ చైర్ యాత్రకి పూనుకోవడం జరిగింది. దానికి కూడా కనీసం పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి చెందిన మంత్రుల దగ్గర ఒక మంత్రి పేషీలో ఈ పని చేసిన వ్యక్తులు, వీళ్ళు అనుమానిస్తూ ఈ పని చేశారు అని భావిస్తున్న వ్యక్తులు ఆ మంత్రి దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇంకా మాకెక్కడ న్యాయం జరుగుతుంది అని ఆ తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. అంటే ఎంత ఘోరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అడుగడుగునా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి ఈ కూటమిలో ఉన్న వ్యక్తులు అన్యాయం చేయడమే కాకుండా
పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి తప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే మీరు మాట్లాడారు చాలాసేపు, ఒక అరగంట సేపు ఆమెతో మాట్లాడారు, ఆ తల్లితో. ఒక మహిళగా మీకు ఏమర్థమైంది అసలు? ఆ తల్లి మీకు ఈ యొక్క కేసు సంబంధించిన విషయాలు మీతో ప్రస్తావించినప్పుడు మీరు ఏ విధంగా బాధపడ్డారు? నిజంగా ఆ తల్లితోని ఆ తండ్రితో మేము మాట్లాడాము. వాళ్ళ ఆవేదన చూసి గుండె తరుక్కుపోయింది. నిజంగా ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారేంటి అని. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు రాజ్యాంగం పట్టుకొని మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నిరసన తెలియజేస్తామని చెప్పారు. మరి మాకు ఆ రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా? మేము నిరసన తెలియజేసుకునే అవకాశం మాకు ఇవ్వరా వీళ్ళు అని అడిగితే చాలా బాధ అనిపించింది. అంటే ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులను కూడా వీళ్ళు ఎంతగా తొంగలో తొక్కుతూ ఉన్నారు అనే విషయం అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఒక పేద గిరిజన కుటుంబానికి ఎంత అన్యాయంగా వీళ్ళు గాలి కొదిలేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. ఆ కుటుంబం ఆవేదన చూస్తూ ఉంటే వీళ్ళ మనసులు కరగట్లేదా? ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తారా? ఒక ఆడబిడ్డ ప్రాణానికి వీళ్ళు ఇచ్చే విలువ ఇదా అని నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళు న్యాయమైన కోరిక సిబిఐ విచారణ కానీ సిట్ విచారణ కానీ అడుగుతూ ఉన్నారు. దానిని ఎట్టి పరిస్థితిలో ఆ విచారణకి వీళ్ళు ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి మా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంత జరుగుతుంది, ఈ యొక్క కేసు జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా, అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇంతవరకు స్పందించలేదు. అంటే ఎందుకంటారు? వాళ్ళకి మహిళల కష్టాలంటే ఎటువంటి ఆలోచన కానీ ఆవేదన కానీ లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఈ 8 ఏళ్ళలో తీసుకుంటే మొదటి 2 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు 15 నెలలు వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఈ 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎటువంటి స్పందన ఈ కేసు విషయంలో లేని పరిస్థితి మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పాలనలో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడమే కాకుండా విచారణకు ఆదేశించడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించిన పరిస్థితి మనం చూసాం. అంటే అసలు ఈ కేసు విషయంలో ఒక మహిళ అయిన హోంమంత్రి గారు కూడా కనీసం పట్టించుకోవట్లేదు, అసలు స్పందించట్లేదు. మాకెందుకు అన్న టైప్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఆ నిందితుల్ని ఎంతగా కొమ్ము కాస్తూ ఉన్నారనే విషయం కూడా అర్థమవుతూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆడబిడ్డలంటే ఎంతో చులకన భావం. అందుకనే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఆడబిడ్డ పుట్టుకునే అవహేళనగా చూసిన వ్యక్తి అతను. ఒక గిరిజన ఆడబిడ్డకి ఎంత అన్యాయం జరిగితే అతను వ్యవహరించిన తీరు, అతను స్పందించకపోవడం, దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత చులకన భావం ఆ బిడ్డ ప్రాణాలంటే అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి అంటే ఎప్పుడైనా కానీ ఈ యొక్క చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు రక్షణ కరువైపోతున్న పరిస్థితి కనపడుతుంది. వారి హాయంలోనే ఎక్కువగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే సుగాలి ప్రీతి అనేది కాదు, చాలా మటుకు ఇటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎందుకు వీటి గురించి, అంటే వీటిని నియంత్రించడానికి కానీ మహిళలకు రక్షణ కలిగించడానికి కానీ ఎందుకు వీళ్ళు పూనుకోవట్లేదంటారు? మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల కాలంలో ఎన్ని సంఘటనలు మనం చూడాల్సి వస్తుందో అందరము గమనించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు కలిపి జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మహిళలకి ఏ కోసన రక్షణ లేని పరిస్థితి, మహిళల తాలూకా మాన ప్రాణాలు గాలిలో దీపాల్లో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, ఒక కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశాల దగ్గరికి వెళ్ళినా రక్షణ లేదు. వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, దాని మీద వీళ్ళు ఒక రివ్యూలు జరపట్లేదు. 15 నెలలు అయింది. ఈ మహిళల రక్షణ కోసం వీళ్ళు ఏ రివ్యూ చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దిశ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణ కోసం ఎంతగానో పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూసాము. వీళ్ళు ఇంకా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోలేదు సరికదా, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఇచ్చేట్టుగా మద్యం పాలసీని మార్చేశారు. విచ్చలవిడిగా ఈరోజు మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే గంజాయి, డ్రగ్స్ ఈరోజు డోర్ డెలివరీ జరిగే పరిస్థితిలో అంత ఎక్కువ అందుబాటులో ఉండే పరిస్థితిని వీళ్ళు కల్పించారు. వాటిని కంట్రోల్ చేయట్లేదు. ఈరోజు మొన్ననే వీళ్ళు తీర్మానం చేశారు క్యాబినెట్లో,
బెల్ట్ షాప్స్ 70-80 వేల బెల్ట్ షాప్స్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాకుండా పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తూ 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ వచ్చేట్టుగా వీళ్ళు క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. జీవో కూడా రిలీజ్ చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. ఈ మద్యం తాగి ఎలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు, కామాంధులు, మహిళల మాన ప్రాణాలని హరించి వేసే పరిస్థితి నెలకొని ఉంది. అడుగడుగునా కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎటువంటి స్పందన లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, మహిళల రక్షణకు కూడా గాలి కొదిలేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఏదో గతంలో ఎన్నికల టైంలో వీళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలని నమ్మి కొందరు ఓట్లు వేయడం జరిగింది. అందువలన ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుణ్ణి వెలేసి మళ్ళీ రావాలని ప్రార్థిస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అని ఓట్లేసిన మహిళలు బాధపడుతూ ఉండే పరిస్థితి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమయం వచ్చినప్పుడు ఓటుతో వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఏదైతే జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, వీటిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఖచ్చితంగా ఈ యొక్క మహిళలకు రక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ యొక్క సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత దాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.